మైకి ఏం తింటుంది? అది గడ్డి తింటుందా? అది మేక. మేక అది మేక. మా మేక పడిపోతుంది. అమ్మో పడిపోతున్నాము. గేట్ ఒకటే గోకేస్తుందండి బాబు. గేట్ తీసేదాకా తీయి 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 అంటూనే ఉంటుంది. ఏం నచ్చినాయో ఏమో మరి అయ్యా. అమ్మో ఈ ఆకులు ఏం ఆకులు? ఈ ఆకులు తింటుంది. ఇది ఈ ఆకులు ఎక్కువ తింటుంది. తిని తిని కక్కేసుకునిద్ది. ఓమా దానికి ఇకారం వచ్చినప్పుడు ఇలాంటి ఆకులన్నీ తినేసి వామిటింగ్ చేసేసుకుంటుంది. అప్పుడు ఫ్రీ అయిపోద్ది పాపం. కడుపులో దాంతో కక్కేస్తుంది. తినేవద్దు అంటారు, మనం చెప్పినా అది వినదు. గేట్ ఇప్పుడైతే ఎలా తీసేసింది. నువ్వు తింటున్నావు మైకి? అది తింటుందని నువ్వు తింటున్నావా మైకి? నువ్వు తినలేవు. ఎలా తింటుంది? బాల్ మెతుకుతుంది మీకోసం. చూడు, ఈ తినడానికేనేమో గేట్ ఎంత గట్టిగా అది గుద్దేసింది అనుకున్నావు. తినొద్దు అంటారు. అది ఏమో ఆగుతలేదు తినొద్దంటే. అది వైద్యం చేసుకుంటుంది. మనకంటే హాస్పిటల్స్ వాటికి కూడా ఉన్నాయిలే, కానీ అవి సొంత వైద్యం చేసుకుంటాయి. బాగాలేనప్పుడు అలా తినేసి కక్కేసుకునేది. మరి ఇంట్లో పెంచుకునే కుక్కలన్నిటికి హాస్పిటల్ తీసుకెళ్తారు. బయట వీధి కుక్కలు ఉంటాయి కదా, వాటికి ఎవరు తీసుకెళ్తారు హాస్పిటల్కి? అవి ఇలాగే నయం చేసుకుంటాయి. ఇది మనం పెంచుకునే స్ట్రీట్ డాగే కాబట్టి అందుకే దీనికి అలవాటు ఉంది. అవును, నీకు తెలీదా? నేను స్ట్రీట్ డాగ్నే పెంచుకున్నా. జర్మన్ షెపర్డ్ కాదు. చూడు ఎలా తింటుంది లేత ఆకులన్నీ. అమ్మో బర్త్డే అయితే హ్యాపీ బర్త్డే చెప్పు మన వీడియో ద్వారా. గగన్ చూస్తాడు. హ్యాపీ బర్త్డే గగన్. నువ్వు ఈ వీడియో చూస్తే చింటూ నీకు హ్యాపీ బర్త్డే చెప్పాడని అర్థమవుతుంది. సూర్య ఈ వీడియో ద్వారా నీకు హ్యాపీ బర్త్డే చెప్పేశాడు. అమ్మా ఎలా చూస్తుంది. ఇంకా చాలు దానన్నా. బంగారం పోయింది అనుకుంటారు అందరూ. ఇప్పుడు అది వామిటింగ్ చేసుకుంటుంది. మీరు దూరంగా వెళ్ళిపోండి. అమ్ములు కక్కిస్తుంది ఇప్పుడు. మా యామ పువ్వులకు వస్తుంది. యామ పువ్వులకు వస్తుంది. అది బొబ్బరి పాదు, బొబ్బరి చెట్టు. ఇవాళ చాలా పూలు వచ్చినాయా యాము? నిన్న కొయ్యలేనేటి వాళ్ళు ఉండవు, అవి వాడిపోతాయి. ఫ్రెష్గా ఉండేటివి అన్నీ వాడతాయి. నా కోడలు ఫ్రెండ్స్ పువ్వులకు వస్తుంది. ఇంకా ఆ చెట్టుకి కూడా ఉన్నాయా? ఈ పక్క చెట్టుకి కోసావా? స్నానం చేశాక అన్ని దేవుడికి పెట్టే, లేదంటే బాబా గుళ్ళో ఇచ్చేద్దాం. కొన్ని దేవుడికి వేసి కొన్ని బాబా గుళ్ళో ఇద్దాం. అమ్ముద్దా.
చాలా పూలైనవి బాగున్నాయి.